సేమ్ పుట్టపర్తిలో కూడా పుట్టపర్తిలో జూబ్లీ చెక్ పోస్ట్లో ఇదే స్టోరీ జరిగింది. బట్ జూబ్లీ చెక్ పోస్ట్ స్టోరీ చెప్తాను. పుట్టపర్తి స్టోరీ ఏంటంటే ఒకడు ఫోన్ చేసినాడు నాకు యావరేజ్ ఒక రోజుకు ఒక 5-10 కాల్స్ వస్తాయి. కానీ ఏ కాల్స్ వచ్చినా ఈవినింగ్ ఫోన్ చేయమని చెప్తాను. అంటే ఈవినింగ్ అయితే ప్రశాంతం. యాక్చువల్గా అక్కడ కూడా నేను చేసేది ఏం లేదు, స్టోరీ వినడమే అంతే. కాకపోతే విని అది మనం ఫేస్బుక్లో పెట్టి ఇట్లా మోసపోతున్నారని చెప్తాము. నిజం చెప్పాలంటే పోయిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మనకి ఏం అథారిటీ ఉంటుంది రికవర్ చేయడానికి? ప్రభుత్వాలు ఇప్పుడు మీరు చెప్పిన లెక్క చూస్తే 600 కోట్ల రూపాయలు గత 2 ఏళ్ల నుంచి తెలంగాణలో పోయినాయి. 12 లక్షల రికవరీ అంటే అసలు ఎక్కడుంది ఇంకా సిస్టమ్? సో మళ్ళీ బ్యాక్ వస్తే ఆ పుట్టపర్తి ఇంటర్నేషనల్ డెస్టినేషన్. అవును. సో దానికి తోడు హాస్పిటల్ కూడా కొంది. అవును. ఎవరు రోగులు వస్తారు, హాస్పిటల్ ఉంటుంది. అవును. వాళ్ళు ఇట్లా అక్కడ నుంచి ఫోన్పేనే జీపేనే పంపిస్తారు, మీరు ఇక్కడ క్యాష్ ఇవ్వమంటున్నారు. ఓకే. అక్కడ నుంచి ఫోన్పేనే జీపేనే పంపిస్తారు, ఇక్కడ క్యాష్ ఇవ్వమంటున్నారు. అంతే కదా. కానీ అక్కడికి ఫోన్పేనే జీపేనే వచ్చేది క్రిమినల్స్ నుంచి వచ్చేది వీళ్ళకి తెలియదు. ఓకే. ఇక్కడ లోకల్ కొంతమందిని ఎంగేజ్ చేసుకుంటున్నారు. సో ఏమైంది తెలిసిన, ఒక 4 రోజుల తర్వాత క్రిమినల్ బాధితుడు యోన్ అకౌంట్ మీద వేయాల కేసు, పుట్టపర్తిలో డబ్బులు ఇచ్చినాను అట్లా వాడు ఫోన్ చేసినాడు. ఏం చేయాలా, తూర్పు తిరిగి దండం పెట్టు, ఏం లేదు. సేమ్ ఎందుకు సిమిలారిటీ ఆ స్టోరీ. ఆ ముందు రోజు తర్వాత నేను ఒక రోజు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరికి పోతే ఏదో ప్రింట్ తీసుకోవాలని అక్కడ ఉండి ఒకడని, అంకుల్ అన్న మా ఫ్రెండ్ ఒక 5,000 పంపిస్తాడు, మీరు ఏదన్నా మార్జిన్ పట్టుకొని నాకు క్యాష్ ఇవ్వండి అన్నాడు. వాడు 5,000 పంపించినాడు, 4,950 ఇచ్చినాడు, ఒక 50 పట్టుకున్నాడు. వాడు పోయినాక చెప్పిన, నీకు ఎప్పుడోసారి శంకర్గిరి మారిన గ్యారెంటీ, నువ్వు పంపించినోడు ఎవడో తెలియదు నీకు, వాడు క్రిమినల్ అయితే వాని అకౌంట్ మీద కేసు పెడతాడు. ఎందుకంటే మిలిటరీ ఆఫీసరు అతను ఎక్కడో బార్డర్లో ఉంటాడు, ఔరంగాబాద్లో కేసు పెడితే అతను కలకత్తాలో కేసు పడితే ఔరంగాబాద్లో అకౌంట్ ఉంది, అవుట్. అకౌంట్ మిలిటరీ ఏమి ఉండదు, అకౌంటే అంతే కదా, నంబర్స్. చాలా జాగ్రత్త. నేను లాస్ట్ దెబ్బకి నేను ఇప్పుడు 2 అకౌంట్లు మెయింటైన్ చేస్తాను. ఎందుకు తలకని, శాలరీది ఒకటి, ఇంకోటి పేటిఎం కోసం ఒకటి. భయం అవుతుంది నాకే, అంతే కదా, బిగ్గర్ అమౌంట్స్. ఇంకొకటి మంది మౌన కదా, జడ్చర్లో అరవింద్ ఉంది. అరవింద కంపెనీలో ఎంప్లాయీస్ ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏదో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలనుకుంటున్నారు. ఇన్వెస్ట్ చేసినారు. ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంత డబ్బులు వస్తాయి, ఆ వచ్చే డబ్బులు కూడా మళ్ళీ క్రిమినల్ అకౌంట్స్ నుంచి వస్తాయి. ఇవన్నీ థర్డ్ పార్టీ నుంచి వాడుతుంటారు, సమ్ రెఫరెన్స్ పెట్టుకొని వాడుతుంటారు అన్నట్టు. 200 మంది బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయినాయి అరవిందో కంపెనీ. నాకు ప్రాబ్లం లేదు అరవింద్, ఎందుకంటే బాధితులు ఫోన్ చేసి చెప్పినాడు నాకు. అంతే కదా, ఇప్పుడు రేపు ఫర్దర్గా ఏ కంపెనీ అయినా మా కంపెనీ అయినా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అంతే కదా. సో ఇంకొకటి ఉంది క్రైమ్, అది మెయిన్ ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయింది. 200 మంది, అందులో ఒక బాధితుడు మణికంఠ అనుకుంటా పేరు ఏదో ఉంది, ఏదో పేరు గుర్తులేదు సరిగ్గా. ఫోన్ చేసినాడు, ఎక్కడో చోట మన నంబర్ చూసినాడు. నాకు హర్యానా నుంచి కూడా ఫోన్ చేసినాడు, కాశ్మీర్ నుంచి కూడా ఫోన్ చేస్తే ఆ లాస్ట్కి ఏ కాంప్రమైజింగ్ పొజిషన్లో అంటే అతను భార్య డెలివరీకి ఉంది, డబ్బులు కావాలి, శాలరీ పడినాయి, డబ్బులు రావట్లేదు. సో ఏముందంటే, నువ్వు పాపం అతను వేరే అకౌంట్ ఉంటే ఆఫీస్లో చెప్తే మేము అకౌంట్ మార్చమంటారంట. తర్వాత అడిగితే ఓకే బ్యాంకు నుంచి నో అబ్జెక్షన్ తెచ్చుకోమంటారంట. బ్యాంకుకు పోతే బ్యాంకు వాళ్ళు మేము ఇవ్వము అంటారంట. ఫ్రీజ్ అయిందని లెటర్ ఇవ్వండి, ఇవ్వలేదంట. లాస్ట్కి ఒక చిన్న సలహా ఇస్తుంది, ఎక్కడో చోట మళ్ళీ మనకు సోషల్ మీడియా ఉంది కదా, ట్విట్టర్లో పోయి నాది అకౌంట్ ఫ్రీజ్ చేసినారు, కారణం చెప్పట్లేదు, నేను చచ్చిపోతానని చెప్పి బ్యాంక్ వాళ్ళని డైరెక్టర్ సిఎండీలో పెడితే అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చినారు అన్నట్టు. అప్పుడు ఇట్లా మీ అకౌంట్ ఫ్రీజ్ అయింది, ఆపరేట్ చేయలేరని చెప్తే అప్పుడు ఆ లెటర్ పోయి ఆఫీస్కి ఇస్తే ఆఫీస్ ఇప్పుడు కొత్త అకౌంట్కి శాలరీ పే చేస్తున్నారు అన్నట్టు. దీస్ ఆర్ రియల్ స్టోరీస్. నీకు ఎక్కడ బుక్లో దొరకవు, న్యూస్ పేపర్లో దొరకవు. కాస్ట్లీ ఎక్స్పీరియన్స్ ఇది, మామూలు ఎక్స్పీరియన్స్ ఏది నరకం వాళ్ళకి నాకు తెలుసు. మంత్లీ కమిట్మెంట్స్ ఉంటాయి, ఇప్పుడు ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉంటాయి. అమ్మాయి డెలివరీ ఉందంట. సో ఇంకొక స్టోరీ ఉంది, ముఖ్యంగా లోన్ యాప్స్లో లోన్ తీసుకోకూడదు. ఆ లోన్ యాప్లో లోన్ ఇవ్వట్లేదు, మీ ఫోన్ నంబర్స్, మీ ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు. తర్వాత అతను చోరు, రేపిస్ట్ అంటారు. అదే లేడీస్కి అయితే పర్ నైట్ ఇంత అని మెసేజ్లు పెడతారు అన్నట్టు. వాళ్ళ మీ కాంటాక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని బదనాం చేయాలంటే మీ దేశం అంతా చేయాల్సిన పని లేదు, మీ కాంటాక్ట్స్ నువ్వు రాంగ్ అని పంపిస్తారు. నీ కాంటాక్ట్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో మొన్న అమీర్పేటలో ఒక అబ్బాయి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు.
సో మెనీ క్రైమ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ఐ థింక్ ఉప్పల్లో అనుకుంటా ఒక ఆమె ఆన్లైన్ గేమ్స్ ఆడి, ఆన్లైన్ గేమ్స్ ఎంత డేంజర్ అంటే, అరే నువ్వు గేమ్ ఆడాలనుకుంటే పోయి గ్రౌండ్లో ఆడు, కొద్దిగా ఆరోగ్యం బాగుంటుంది. ఆన్లైన్లో వస్తే ఏమవుతుంది? అనంతపూర్లో ఒక డాక్టర్ కొడుకు 4వ తరగతి 12 లక్షలు పోగొట్టినాడు. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు. ప్రతి జిల్లాలో ఒక ట్రెజరీకి సంబంధించిన ఒక ట్రెజరీ ఉంటుంది, గవర్నమెంట్ ట్రెజరీ. పెన్షనర్స్ అందరూ ట్రెజరీకి సంబంధించిన బ్యాంకే ఒకటి ఉంటుంది. అక్కడ విత్డ్రా చేస్తుంటారు మామూలుగా వాళ్ళ శాలరీ, పెన్షన్స్. అక్కడ ముఖ్యంగా కడపలో మా ఫ్రెండే ఉన్నాడు గోపాల్ రెడ్డి అని, ఆ బ్యాంకులో. కనీసం అంటే నెలకు 20-30 మంది పోతారంట మా డబ్బులు పోయినాయని చెప్పి. మీరు కేసు పెడితే ఎవరిని అరెస్ట్ చేస్తారు తెలిసిన? వాళ్ళ మనవరాలను అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళే జీపే, ఫోన్పే చేసి ఎన్ని డబ్బులు పీకేస్తున్నారు అన్నట్టు, రియల్గా. ఓకే. సో ఇది అన్ఇమాజినబుల్ ప్రాబ్లం, అన్కంట్రోలబుల్ ప్రాబ్లం. మీ నాన్న కంటే మీ పిల్లోడు బాగా వాడతాడు మొబైల్, చెక్ చేసుకో. అవును, నిజమే, చూస్తున్నాం కదా. చూస్తున్నావు కదా. సో బట్ వాళ్ళకు కాన్సిక్వెన్సెస్ తెలియకపోవచ్చు, బట్ దే కెన్ యూజ్ ఇట్. వెరీ షార్ప్ పిల్లలు ఈ కాలం. సో అట్లా విపరీతంగా ఉప్పల్లో ఒక ఆమె ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్స్కి అలవాటు పడి డబ్బులు పోగొట్టుకొని అప్పులు చేసి పిల్లలను చంపి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు. అట్లనే రాజమండ్రిలో కపులు లోన్ యాప్స్లో లోన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకొక స్టోరీ ఉంది, నేమ్ వద్దు, బట్ కరీంనగర్కి సంబంధించిన స్టోరీ ఉంది. ఆ బాధితుడు నాకు ఫోన్ చేసినాడు. ఓకే. స్టిల్ నాకు టచ్లో ఉన్నాడు. బాధితుని భార్య ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడింది. ఓకే. పోగొట్టింది డబ్బులు, అప్పులు చేసింది. అంటే అది ఆన్లైన్ గేమ్సా, ఆన్లైన్ బెట్టింగా, లేకపోతే బిట్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేసినారా, రివ్యూవా, ఏదో తెలియదు. డబ్బులు పోగొట్టుకుంది, ప్రెజర్ పడింది, ఇంట్లో చెప్పలేదు, వితౌట్ నోట్ ఆత్మహత్య చేసుకుంది. వితౌట్ నోటు అంటే సూసైడ్ నోట్ ఉంటుంది కదా, చేసుకుంది. బావమరుదులు ఏం చేసినారు, మా అక్క చనిపోయినందుకు బావాని డౌరీ హరాస్మెంట్ కేసు కింద పెట్టి 4 నెలలు జైల్లో ఉండొచ్చినాడు. ఈయనకి సంబంధమే లేదు, ఈయనకి పిల్లగానికి. అంతే కదా. ప్రాబ్లం ఎక్కడుంది? ఇంకో ప్రాబ్లం, కొత్త ప్రాబ్లం. నాతో పాపం ఏడ్చుకుంటూ ఫోన్ చేసినాడు. ఏం చేస్తాం? అటు జరిగిపోయింది, అటు ప్రాణం పోయింది. సో మీరు ఏం చేస్తున్నారు? ఇది ఎట్లుంటుందంటే, నేను సోషల్ మీడియా మీద కొద్దిగా 2 కవితలు కూడా రాసిన. ఓకే, ఒక అవకాశం వచ్చింది కాబట్టి చెప్పడానికి ట్రై చేస్తాను. ఫేస్బుక్ ఒకటి పిల్లలను పెడతో పెట్టనాయ, ట్విట్టర్లోన తిక్క వాళ్ళ నస ఎక్కువాయ, వాట్సాప్ మాయలో వయసులో ఉన్న వాళ్ళు పడిపోయా, మనసులు దగ్గరున్న మనసులు దూరమాయ. ఒకటే ఇంట్లో ఉంటారు, ఎవరు ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. ఒకటే బెడ్ మీద ఉంటారు, ఎవరు ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. అంతే కదా, ఇదొకటి.